ఎవరైనా ఓకే అంతేగా అంతేగా అంతేగా. మమ్మీ నువ్వు పిచ్చి పిచ్చి ఉంది, నేను రెడీ అవ్వలేదు. హాయ్, మార్నింగ్ అంతా డెకరేషన్ అయిపోయింది. వానికి ఫస్ట్ ఈ చీర కట్టించాము, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అయితే 10:30కి రాహుకాలం వస్తుంది, ముందే బొట్టు పెట్టేసి చీర పెట్టేసి తర్వాత ఫంక్షన్ అంతా నిదానంగా 12:30కి చేసుకుందామని అనుకున్నాం అనమాట. కూర్చోరా. ఈ పువ్వులు చాలా మంచివి కదా. ఇప్పుడు పసుపు కలుపుదాం. అన్నీ అయితే పెట్టేశాము. వాణి మళ్ళీ చీర చేంజ్ చేసేసుకుంటుంది. కొంచెం నీళ్ళు శిరీష లోపలికి పోయి నీళ్ళు తీసుకురారా, కడిగి అందరికీ ఇది కలిపి అందరికీ పసుపు పెడదాం. ఇంకొంచెం పోయి వేసిందా వెనుకకు తిరు. పచ్చి ఉన్నట్టు నువ్వు వేసుకున్నావా? నీకు జుట్టు వేస్తుంది రాయే అని పిలిచిన కదా. ఆహా, తీసి పూలు పెట్టిందా? పట్టిలు పెట్టుకోలేవేంది? రండి రండి, అందరూ వచ్చేయండి, మన గ్రూప్ అంతా వచ్చి. మమ్మీ రండి. అక్కడ నా చేయించారా పెద్దదక్క. అత్తమ్మ నువ్వు కూడా రామ్మా. అక్షంతలు అంత కవర్ అవ్వరంట. నా పాప ముత్తిపిల్ల. మమ్మీ ఇప్పుడు ఏంటి అక్షంతలు వేయాలా? ఇప్పుడు చెప్పండి, అందరు ఏమనుకుంటారు? పాపనా బాబా? ఇటంతా బాబు గ్యాంగ్, అటంతా పాప గ్యాంగ్. యాక్చువల్లీ నువ్వు కూడా పాప గ్యాంగే, అటు వెళ్ళిపోయినా బాబు గ్యాంగ్ లోకి. ఎవరు పుట్టినా సరే ఫస్ట్ నేను వెళ్ళి ఎత్తుకోవాలి పెద్దమ్మగా, కానీ అవును. సో సక్సెస్ఫుల్గా ఇట్లా అందరు ముత్తైదులు అందరు వచ్చారు. మా పెద్ద ముత్తైదు చిన్న పాప ఏం మాట్లాడతలేవేంది పాప? పిన్ని ఎట్లా కనిపిస్తుంది చూడు, పిన్ని ఎట్లుంది? ఏం పేరు పెడదాం పాప పేరు? నేను చెప్పాలా చెప్పకూడదు తెలియదు, కానీ మా పాపకు కూడా నాదే సాల వచ్చినట్టు ఉందండి. మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేదన్నమాట. 9 సంవత్సరాలైనా అమ్మాయికి పిల్లలు అవ్వలేదు. తర్వాత సంతోష్మాత వ్రతము పట్టించాను నేను. సంతోష్మాత వ్రతం పట్టిన తర్వాత 16 వారాలు అయ్యేసరికి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ సైడు అమ్మ వాళ్ళ సైడు ఎవరు ఇన్ని సంవత్సరాలు అవ్వలేదు కదమ్మా, ఇంకా మేము ఎవరం శ్రీమంతం చేయము, మీరే చేయాలి అని చెప్పి చేయించిండ్రు. శ్రీమంతం మేము చేసే 12 పాప పుట్టిందండి. చాలా బాగుంది ఆ అమ్మాయి. అదే అలాగే ఈ అమ్మాయి కూడా మా పాప చేసింది. ఎంత సంతోషంగా ఉందో అసలు. నాకు సంతోషంగా ఉంది మెయిన్.
మనిషి పిల్లలు ఏమో వీళ్ళ అట్లా కంపల్సరీ ఫోటో తీసుకుందాం ఒకసారి అక్క ఫోటో పకోడీ ఎట్లుండే? మిర్చి బజ్జీ బాగుండే. ఫ్రైడ్ రైస్ చాలా బాగుందంట అందరూ అన్నారు. అక్కడ తీసుకెళ్ళిరా? ఇచ్చారు అక్కడికి? అసలు లంచ్ ఏముందో చూద్దాం రండి. లడ్డు, గారె, బూరే. పాప బూరె కనిపించలేదు సరిగా. చూపించు. సూపర్ ఉన్నాయి పాప బూరే. సూపర్ ఉన్నాయి పాప. మీ నాన్న తెచ్చాడా? ఇక్కడ పులిహోర, పాల తాలికలు, బగారన్నం, మూత తీవిరా, గుత్తి వంకాయ, వైట్ రైస్, పాలకూర పప్పు, సాంబార్, బంగాళదుంప వేపుడు, దోసకాయ పచ్చడి, అప్పడాలు. అంటే అవి పెడుతూనే ఉంటాం కదా. కమ్ దోసకాయ పచ్చడి బాగుంటుంది. తిందామా? జాగ్రత్త కూసో.